ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं च इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ॐ गणानां गणपतिं भवामहे कविं कवीनामुपस्रवस्तमः। नमस्कार मामा। ఎందుకు ఆపావు వీళ్ళను? వీళ్ళ దగ్గర పాసులు లేవు మేడం. నా మీద ప్రేమతో వచ్చిన పేదోళ్ళు విఐపిలా పాసులుండడానికి. స్వర్ణ అరవకు. సెక్యూరిటీ పంపు. ఎలాగో కుర్చీలుండవు, ఓ మూల నిలబడి చూస్తారులే. దర్శనం కోసం వచ్చిన దరిద్రులు, అభిమానం గల అభాగ్యులు. నాశనం అయిపోతావే. మంగా ఊబిలో దిగబడిపోతున్నావే. అధిష్టానం జరగబోతుంది, చూసి కుల్లి కుల్లి ఏడవండి. సెక్యూరిటీ వాళ్ళని రాని. అమ్మా మీరు దేవుణ్ణి దర్శనం చేసుకుందరు కానీ రండి. సీత, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నాతో శత్రుత్వం పెంచుకొని నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావు. నీది అవ్వాల్సిన స్థానం నీ చేతులారా చేజార్చుకున్నావు. నోరు మూసుకుని వెళ్ళవే ముసల్దానా. పదండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నువ్వు ఆవేశపడకు స్వర్ణ. వాళ్ళు కావాలనే రచ్చ చేయడానికి వచ్చారు. శుభకార్యం ముందు ఆ లేబరాలతో గొడవద్దు, ఇదంతా నాశనం అవుతుంది. వాళ్ళ వేలుతోనే వాళ్ళ కన్ను పొడుస్తా. ముందు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమనండి. ఈనాటి ఈ అధిష్టాన కార్యక్రమం కథానాయకి శ్రీమతి మంగమ్మ గారు ముఖ్య అతిథులు విచ్చేశారు. సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.